గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీపీ రవీందర్ గౌడ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 30 లక్షల అభివృద్ధి పనులకు బుధవారం ఆయన గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీని ఆయా గ్రామాల నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణ, వైస్ ఎంపీపీ గంగు రమేష్, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, ఎంపీటీసీలు జానాబాయ్, సంతోష మహేష్, లావణ్య నరేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాజు గౌడ్, బత్తుల మహేష్, ఆది మల్లేష్, రవీందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్నం జిన్నారం మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ గురించి కూడా, ప్రైమరీ స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి, హై స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా దాదాపు మండల ఎస్ఎఫ్సి నుంచి 30 లక్షల రూపాయలు ఈరోజు పెట్టడం జరిగింది. అన్ని విలేజ్లో కూడా 1 by 1 అన్ని విలేజ్లో కూడా శంకుస్థాపన చేసుకుంటూ కొబ్బరికాయలు వస్తాయి. రేపటి నుంచి వరకు మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా కోరడం జరుగుతుంది. ఎవరైతే లోకల్లో ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని ఆ యొక్క వర్క్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా రాబోయే వారంలో 10 రోజుల్లో కూడా మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంటుంది. అది కూడా SDF ఫండ్స్ ఉన్నాయి. ఒక 3 కోట్ల రూపాయల ఫండ్ అది కూడా ఉంది. అది కూడా శంకుస్థాపన చేసుకుంటాము. దాదాపు చిన్నారం మండలాన్ని అభివృద్ధిలో పరిగెత్తమని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారి, కృష్ణ గారికి, ఎంపీడీఓ గారికి, జానాబాయమ్మ గారికి, శివనగర్ మహేష్ గారికి, చిన్నారం ఎంపీటీసీ లావణ్య గారికి, అదేవిధంగా సత్యన్న గారికి, మీ శ్రీనన్న గారికి, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇదే విధంగా మనమందరం కూడా మమేకమై చిన్నారం అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ